స్మృతి ఇరానీ ఒక భారతీయ టెలివిజన్ నటి, రాజకీయ నాయకురాలు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వార్తలలో నిలిచింది. స్మృతి తండ్రి ఓ పంజాబీ. ఆయన ఓ బెంగాలీ అమ్మాయిని ప్రేమించాడు. అయితే రెండు వైపుల వాళ్లు వాళ్ల ప్రేమను ఒప్పుకోకపోవడంతో బయటకొచ్చి పెళ్లి చేసుకుని ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు. దక్షిణ దిల్లీ శివార్లలో వారి నివాసం. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఒక పశువుల కొట్టాన్ని చూసుకునే పనికి కుదురుకున్నారు. స్మృతి అక్కడే జన్మించింది. ఆమె తరువాత మరో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఒక పక్క చదువుకుంటూనే పేదరికం కారణంగా కొన్ని కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. 10వ తరగతిలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేది. 10వ తరగతి, ఆపై ఇంటర్మీడియట్ 60% పైగా మార్కులతో పాసైన ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల కళాశాలకు వెళ్లడం మానేసి దూరవిద్యలో చదవడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులిద్దరూ పనికి వెళుతుండటంతో ఇంటి పనులన్నీ స్మృతి చేసేది. 16 ఏళ్ల వయసున్నప్పుడు ఢిల్లీలోని జన్పద్ వీధుల్లో సౌందర్య సాధనాలను మార్కెటింగ్ చేసే ఉద్యోగం చేసింది. ఒక స్నేహితురాలి సలహాతో తన ఫోటోను ఎవరికి తెలియకుండా మిస్ ఇండియా పోటీలకు పంపింది. అది మొదటి వడపోతలో ఎంపికైంది. కానీ తదుపరి పోటీల్లో ముంబై వెళ్లాల్సి వచ్చింది. తల్లిదండ్రులను దానికి కావాల్సిన 2 లక్షల రూపాయలను అప్పుగా తీసివ్వమని కోరి ముంబై చేరింది. స్వంతంగానే పోటీలకు తయారవడం మొదలుపెట్టింది. పోటీలో అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ చివరి 5 మందిలో చోటు సంపాదించింది. కానీ మిస్ ఇండియా కిరీటం మాత్రం చేజారింది. కానీ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. 2 లక్షల రూపాయల అప్పు తీర్చవలసి వచ్చింది. దానికోసం వివిధ ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. జెట్ ఎయిర్వేస్లో ఎయిర్ హోస్టెస్గా ప్రయత్నించింది. కానీ ఆ ఉద్యోగం రాలేదు. బ్రతుకుదెరువు కోసం బాంద్రాలోని మెక్డొనాల్డ్స్లో ఉద్యోగానికి చేరింది. అక్కడ టేబుళ్లు, ఫ్లోర్లు శుభ్రం చేయడం నుంచి ఆర్డర్లను సప్లై చేయడం వరకు అన్ని పనులు చేసింది. ఇది చేస్తూనే మోడలింగ్ అవకాశాల కోసం స్టూడియోల కోసం తిరుగుతూనే ఉంది. కొద్ది రోజుల తర్వాత ఓ శానిటరీ నాప్కిన్ ప్రకటనకో కనిపించే అవకాశం వచ్చింది. తర్వాత టీవీలో 2 సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్ చేసే అవకాశం లభించింది. ఈ కార్యక్రమాలను చూసిన శోభా కపూర్ స్మృతిని తన కూతురు ఏక్తా కపూర్కు పరిచయం చేసింది. దాంతో ఆమెకు క్యోకీ సాస్ భీ కభీ బహూ థీ అనే సీరియల్లో తులసి అనే పాత్రకి ఎంపికైంది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 8 ఏళ్ల పాటు ఆ సీరియల్లో కనిపించింది. టీవీ నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును వరుసగా 5 సార్లు అందుకునే చరిత్ర సృష్టించింది. తరువాత సొంతంగా ఉగ్రాన్య ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థ నెలకొల్పి టీవీ సీరియల్స్ నిర్మించింది. రాజకీయాలు. ఆమె తాతయ్య ఆర్ఎస్ఎస్లో పనిచేసేవాడు. తల్లి జనసంఘ్లో కార్యకర్తగా ఉండేది. స్మృతి కూడా చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్లో సభ్యురాలు. నిర్మాతగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది. 2003లో బీజేపీలో చేరింది. 2004 ఎన్నికల్లో ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పై పోటీ చేసింది. కానీ నెగ్గలేదు. ఆమె బీజేపీకి ఓటు బ్యాంకు సంపాదించిపెట్టింది. తర్వాత ఆమెను మహారాష్ట్ర యువత విభాగానికి అధ్యక్షులుగా నియమించింది. కొన్నాళ్లకు బీజేపీ జాతీయ కార్యదర్శిగా, బీజేపీ మహిళా కార్యదర్శిగా, బీజేపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎదిగింది. 2014లో మోదీ ప్రభుత్వంలో మానవ వనరుల శాఖకు మంత్రి అయ్యింది. కుటుంబం. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన చిన్ననాటి స్నేహితుడు జుబిన్ ఇరానీని వివాహమాడింది. అప్పటికి ఆమెకు 25 ఏళ్ల వయసు. వారికి 2 పిల్లలు, అబ్బాయి జోహర్, అమ్మాయి జోయిష్.